అలాగే వాహనదారులకు కీలక అప్డేట్, టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి. ఎందుకంటే ఇంతకుముందు టోల్ ప్లాజాలు, ఒక టోల్ ప్లాజాలో 70, ఒక టోల్ ప్లాజాలో 150, ఒక టోల్ ప్లాజాలో 120 వాడి ఇష్టమే. దట్టు రాను పోను ముందుగానే ఊహించి తీసుకుంటే టు అండ్ ఫ్రో ఒక ప్రైస్ ఉండేది. ఒకవేళ వస్తామో లేదో డౌట్ మీద 2 తీసుకొని రిటర్న్ మళ్ళీ ఆ రోజు వచ్చినా కూడా రిమైనింగ్ మళ్ళీ 2 అంత పే చేయాల్సి వచ్చేది. ఫాస్ట్యాగ్ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎవరికి సంజాయిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెళ్తే వెళ్ళాడు, రిటర్న్లో ఆ టైం లోపల వస్తే దాంట్లో సగమే కట్ అవుద్ది, లేదా రాలేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద మాఫియాగా కూడా గతంలో చాలా సందర్భాల్లో మనం టోల్కి సంబంధించి మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి లింగంపల్లి పటాన్చేరు దగ్గర ఉన్న టోల్ ప్లాజా మీద కూడా చాలా దుమారం రేగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో మొత్తానికి పెద్ద ఇష్యూ అయ్యి అక్కడ ఒక మాఫియా, లోకల్ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఊరికే వసూలు కోసం పెట్టుకున్న టోల్ ప్లాజాలను విమర్శల నేపథ్యంలో అక్కడ మొత్తం మీద పటాన్చేరు టోల్ ప్లాజాని తీసేయడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు మరలా దీని మీద ఏదో ఒక రకంగా మాఫియా నడుస్తూనే ఉందని కొంత అభిప్రాయం ఉంది. ఇక్కడ జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఒక కీలక అప్డేట్. ఈరోజు అంటే ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలోనే ప్రకటించింది. అంటే ఇప్పటికీ కొంతమంది కావాలనే టోల్ ప్లాజాని కట్టకుండా ఏదో హడావిడిగా వెళ్ళిపోవడము, రీఛార్జ్ అయిపోయిందని మర్చిపోవడము, లేదంటే మాది కొత్త కారు ఇంకా తీసుకోలేదు అందుకే పే చేయండి అని చెప్పడము, ఇవన్నీ కూడా చెక్ పెట్టేలాగా వాహనం షోరూమ్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం టోల్ ఉండేలాగా కూడా ఆప్షన్ ఇస్తుంది. అది ఎవరైనా రీఛార్జ్ చేసుకోవాల్సిందే, మ్యాండేటరీగా చేసేసింది. ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన నడ్డా గారు నితిన్ గడ్కరీ గారు కేంద్ర ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారో, సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, ఈ నేపథ్యంలో ఇటువంటి చర్యలకు చాలా ఆయన తెరలేపారు. మాడిఫికేషన్ చాలా తీసుకొచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో టోల్కి సంబంధించి సంవత్సరానికి అంటే సుమారుగా 150 టోల్స్ సంథింగ్, ఎన్నో కిలోమీటర్లు ఇన్ని టోల్స్కి సంవత్సరం మొత్తం మీద 3000 పే చేసేలాగా కూడా ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. అది చాలామంది రెగ్యులర్గా తిరిగే వారికి అది చాలా ఉపయుక్తంగా కూడా ఉండబోతోంది. ఇకపోతే జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలక అప్డేట్. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గత నెలలోనే ప్రకటించింది. ఇకపై టోల్ రుసుములను ఫాస్టాగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ పద్ధతిలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశంలో అన్ని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వే కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి, టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీని తగ్గించి ప్రయాణ సమయాన్ని ఆదా చేయని లక్ష్యంతో నగదు రహిత విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ హైవే టోల్ ప్లాజాలో దాదాపు 98% చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్న నేపథ్యంలో జాతీయ రహదారులు టోల్ ఎకో సిస్టమ్ పూర్తిగా డిజిటల్గా మార్చే ఉద్దేశంతో NHAI నిర్ణయం తీసుకుంది. టోల్ వసూల్లో పారదర్శకత పెంచడం ఒకటి తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా పడి లేస్తుంది, అలా కాకుండా బూస్టప్ అంటే గన్స్ లాంటివి పెట్టేసి అవి రన్నింగ్లో కూడా క్యాప్చర్ చేసిన టోల్ రుసుముని వసూలు చేసుకునే పరిస్థితి కూడా త్వరలో తీసుకురాబోతుందని కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇదిలా ఉంటే మరొక పరిస్థితి కూడా ఏంటంటే ఒక్కసారి చూద్దాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన కూడా ఇవాళ ఏప్రిల్ 1 నుంచే కొన్ని రకాల నిబంధనలు అయితే రాబోతున్నాయి. దానికి సంబంధించి ఒక వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ట్యాక్స్ నేటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం. ఏప్రిల్ 1 నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందో అదన్నీ కూడా 1 నుంచి మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి 37 వరకు నడుస్తుంది. కాబట్టి ఈ ట్యాక్స్ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దాని గురించి ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. 6 దశాబ్దాల నాటి పాత ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో నేటి నుంచి ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 26-27 ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనలో కీలక మార్పులు చేస్తూ ఫైనాన్స్ చట్టం 2025ను నోటిఫై చేసింది. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కొత్త చట్టం సిద్ధమైంది. F&O ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంపు, విదేశీ విహార ప్యాకేజీలు, విద్యా వైద్యం నిమిత్తం దేశాలకు పంపే మొత్తంపై పన్ను తగ్గింపు, ఇలా ఎన్నో కీలక నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. అది కూడా కీలక పాయింట్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏవేవి ట్యాక్స్ సంబంధించినవి. పన్ను విధానం మరింత సులభంగా అర్థమయ్యేలా మార్చడమే కొత్త చట్టం లక్ష్యం. దీనిలో అసెస్మెంట్ ఇయర్
ప్రీవియస్ ఇయర్ అనే వ్యత్యాసాలను తొలగించి ఒకే ట్యాక్స్ ఇయర్ విధానం తీసుకొచ్చారు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు దాఖలు చేసినప్పటికీ ఎలాంటి జరిమానా లేకుండా టీడీఎస్ మూలం వద్దే పన్ను రిఫండ్ను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 2026 జూలైలో దాఖలు చేసే ఐటీఆర్లు పాత చట్టం నిర్దేశించిన ఫారాల ప్రకారమే సమర్పించాల్సి ఉంటుంది. 26 జూన్ నుంచి చెల్లించే ముందస్తు పన్ను మాత్రం కొత్త చట్టం ప్రకారం చెల్లించాలి. ఈ మార్పుల నేపథ్యంలో పాత కొత్త చట్టాలకు సంబంధించిన సేవలను ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్లో పారదర్శకంగా అందిస్తుందని ఆదాయ పన్ను వెల్లడించింది. ఏదైతే జీఎస్టీ ఇవన్నీ పెడుతున్నారో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ట్రెమండస్ చేంజెస్ అంటారు చూసారా, అలాంటి మార్పులకి కేంద్ర ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఇక్కడ కూడా చాలా విమర్శలు ఉన్నాయి. చిన్నా చితకా వ్యాపారులకు ఏమీ లేదు, ఏదో సంపాదించుకున్న నెలకు 30,000 40,000 సంపాదించుకునేవాడు కూడా ట్యాక్స్ రూపంలో కడుతుంటే ఆ ట్యాక్స్ రూపంలో మరలా ప్రజలకి అన్ని విసులుబాట్లు వస్తున్నాయి. కానీ ట్యాక్స్ని ఎగవేసి ట్యాక్స్ని ఎగ్గొట్టి చేసేవాడు మాత్రం ఈ సామాన్యుడు మధ్యతరగతిగా పనిచేసుకునేవాడు కన్నా హుందాగా ఉంటున్నాడు. వాడు ట్యాక్స్ కట్టట్లేదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని మాత్రం పొందుతున్నాడు. ఈ విమర్శ ఎప్పుడు ఉండనే ఉంటుంది. చూద్దాం. అవి ఈ పారదర్శకత అవడం వల్ల, జీఎస్టీ లాంటి పారదర్శకతలు రావడం వల్ల కూడా చిన్నా చితకా వ్యాపారులు కూడా ఆ స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు. దానివల్ల ప్రభుత్వం ఒక 20 నుంచి 30% మేర లబ్ధి పొందింది. వాళ్ళ నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేసి మరలా ట్యాక్సుల్ని మనం కాలర్ పట్టుకొని అడగచ్చు ప్రభుత్వాన్ని. కానీ మనం మారాలి, మన చుట్టూ ఉండే నాయకులు అధికారులు వీళ్ళు కూడా మారాలి. ప్రభుత్వాలు మంచి మంచి పథకాలు కానీ మంచి మంచి కండిషన్స్ పెట్టి తీసుకొస్తుంటాయి. బట్ దాన్ని అమలు పరిచేది ఈ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. వాళ్ళు కూడా గడ్డి తినే పరిస్థితి వస్తే ప్రజలకు న్యాయం చేసేది చాలా అరుదు. అది జరుగుతుంది, మనం ప్రశ్నించం కూడా. అందుకే అన్నాను మొదటే ఫూల్స్ డే అని. నడిచిపోతూ ఉంటుంది. అందుకే మళ్ళీ మారాల్సింది ప్రజలే అనేది